రియాజ్ ఎన్కౌంటర్ పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రియాజ్ ది ఎన్కౌంటర్ కాదని కస్టోడియల్ డెత్ అంటూ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సంచలన ఆరోపణలు చేస్తుండగా తమను పోలీసులు వేధించారంటూ రియాజ్ కుటుంబ సభ్యులు ఎన్హెచ్ఆర్సీని కలిసి ఫిర్యాదు చేశారు. రియాజ్ ఎన్కౌంటర్ పై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రౌడీ షీటర్ రియాజ్ ఎన్కౌంటర్ వివాదం పోలీస్ శాఖను కుదిపేస్తోంది. రియాజ్ కానిస్టేబుల్ వద్ద ఉన్న తుపాకీ లాక్కుని ట్రిగ్గర్ నొక్కే క్రమంలో గత్యంతరం లేక ఆర్ఐ కాల్పులు జరపడంతో రియాజ్ మృతి చెందినట్లు పోలీస్ కమిషనర్ చెప్పారు. పోలీస్ కాల్పుల్లో రియాజ్ మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ రియాజ్ అనే వ్యక్తిని అంత గోల చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్లి అతను బెడ్ దగ్గర కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. కూర్చోబెట్టే ప్రయత్నంలో కానిస్టేబుల్ గారి దగ్గర ఉన్న తుపాకీని లాక్కుని రియాజ్ ట్రిగ్గర్ అత్తడం మొదలుపెట్టాడు. అది పాడేయని ఆర్ఐ చెప్తున్నా వినకుండా ట్రిగ్గర్ ఎత్తుతుంటే గత్యంతరం లేక ఆర్ఐ గారు ఫైర్ చేయడం జరిగింది. రియాజ్ మృతికి దొంగ నోట్లు కారణమంటూ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ సంచలన ఆరోపణలు చేసింది. రియాజ్ ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంట్గా పనిచేస్తున్నాడని, తన వృత్తిలో భాగంగా ఆసిఫ్ స్కూటీని జప్తు చేసినట్లు చెబుతున్నారు. ఆ స్కూటీలో 3 లక్షల రూపాయలు దొరికినట్లు వెల్లడించారు. స్కూటీలో దొరికిన 3 లక్షల దొంగ నోట్లను యూపీఐ ద్వారా బదిలీ చేయించుకుని ఆ డబ్బును రియాజ్ ఖర్చు చేసినట్లు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఆరోపిస్తోంది. ఇది మాకు తెలుస్తుంది కాబట్టి మా యొక్క ఈ డౌట్స్ని క్లియర్ చేయడానికి మీరు సిబిఐ ఎంక్వైరీ పెట్టండి. వి హావ్ నో కాన్ఫిడెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. స్కూటీతో పాటు అందులో ఉన్న నగదు ఇవ్వాలని ఆసిఫ్ రియాజ్ను బెదిరించినట్లు ఆరోపణలు చేస్తుండగా ఆసిఫ్ మాత్రం రియాజ్తో తనకు పరిచయం లేదని క్లారిటీ ఇచ్చారు. తనకు దొంగ నట్లకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు ఆసిఫ్. తాను ఓ సామాన్య వెల్డింగ్ షాప్ మెకానిక్ అని చెప్పుకొచ్చారు. और ये जो भी गलत बात कर रहा है और मेरा मैकेनिक शॉप बोल रहे साहब, मेरा वेल्डिंग शॉप है. आप जाके ले सकते हैं, पूरा वीडियो ले सकते हैं, वहाँ का वेल्डिंग शॉप है. क्या है कि मैकेनिक बोल रहे, फिर वो गाड़ी का बोल रहे मेरे ऊपर, एक मेरे नाम पे एक गाड़ी नहीं है, आप देख ले सकते हैं. और इतना बड़ा जो इल्ज़ाम लगा रहे हैं मेरे ऊपर, तो मेरे ऊपर एक क्रिमिनल केस बताओ साहब, एक क्रिमिनल केस बताओ, कुछ तो भी कनेक्ट बताओ मेरे को. మరోవైపు రియాజ్ ఫ్యామిలీ ఎన్కౌంటర్పై సిబిఐ విచారణ జరిపించాలని ఎన్హెచ్ఆర్సీని కలిసింది. పోలీసులపై ఫిర్యాదు చేసింది. రియాజ్ను చిత్రహింసలు పెట్టి చనిపోయిన తర్వాత గన్తో పోలీసులు కాల్చారంటూ ఆరోపించింది. అంతేకాదు రియాజ్ ఆచూకీ కోసం తమను చిత్రహింసలకు గురి చేశారని, చిన్నపిల్లల్ని తలకిందులుగా వేలాడదీశారని ఫిర్యాదు చేసింది రియాజ్ ఫ్యామిలీ. फिर उसके बाद गवर्नमेंट हॉस्पिटल को लेके जाके क्या करे, फेक इनकाउंटर कर दिया उनका. और हमको गवर्नमेंट हॉस्पिटल में लाने के बाद उन्होंने जब इलाज चल रहा तो हमको घर से लेके भी नहीं बताया, भी नहीं, सूरत तक भी नहीं बताया, आखिरी सूरत भी बच्चों को भी नहीं मिला है, मेरे को भी नहीं मिला, हमारे सास को भी नहीं मिला. डायरेक्ट डेड बॉडी दिए सीधा हॉस्पिटल चलो, बल्कि संडे के दिन क्या करे, चलो 9 बजे 9 o'clock को रात में लेके जाके 4 बजे हमारे हाथ को दिए, मरने के बाद बताए. वो రియాజ్ ఎన్కౌంటర్పై పోలీస్ శాఖ విచారణ చేస్తోంది. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావును విచారణాధికారిగా నియమించింది. విచారణ ప్రారంభమైనప్పటికీ అది ఎప్పటికి పూర్తవుతుందో, నివేదిక ఎప్పుడిస్తారన్నది జవాబు దొరకని ప్రశ్నగా మిగిలింది. ఈ క్రమంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీతో పాటు రియాజ్ ఫ్యామిలీ పోలీసులపై సంచలన ఆరోపణలు చేస్తూ ఉండటం ఆ శాఖను ఎన్కౌంటర్ వ్యవహారం కుదిపేస్తోంది. ఇప్పటికే మానవ హక్కుల సంఘం ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. వాస్తవానికి రియాజ్ రౌడీ షీటర్. అతనిపై నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్తో పాటు మహారాష్ట్రలో 40కి పైగా కేసులు ఉన్నట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. అయితే నకిలీ నోట్ల వ్యవహారంతోనే రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడని కానిస్టేబుల్ ప్రమోద్ రియాజ్ను లంచం డిమాండ్ చేసినట్లు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఆరోపణలు చేస్తోంది. ఆ ఆరోపణలను నిజామాబాద్ జిల్లాలోని ప్రజా సంఘాలు ఖండించాయి. ప్రమోద్ నిజాయితీ గల కానిస్టేబుల్ అని చెప్పుకొచ్చాయి. అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని ప్రజా సంఘాల నేతలు హితవు పలికారు. రియాజ్ ఎన్కౌంటర్కు నకిలీ నోట్ల వ్యవహారం కారణమా కాదా అన్నది పోలీసులు తేల్చాల్సి ఉంది. తనకు నకిలీ నోట్లతో ఎలాంటి సంబంధం లేదని ఆసిఫ్ చెబుతున్నా పోలీసులు మాత్రం ఇంకా నోరు విప్పడం లేదు. రియాజ్ను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చేందుకు కానిస్టేబుల్ ప్రమోద్ ఒక్కడినే అధికారులు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రమోద్తో పాటు ఆయన మేనల్లుడు వెళ్లగా అతనికి సైతం గాయాలయ్యాయి.